హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే దిల్సుఖ్ నగర్ చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు మీ ముందుకు దిల్సుఖ్ నగర్ మెట్రో నుంచి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో నా వెనుక కనపడుతున్న స్టాండ్ అలాన్ అపార్ట్మెంట్లో మంచి ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్లో చుట్టుపక్కల మంచి హైలైట్స్తోని బెస్ట్ కన్స్ట్రక్షన్తోని ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను. దీని గురించి పూర్తి విషయాలు అందించడానికి బిల్డర్ గారైన రాకేష్ సార్ మనతో ఉన్నారు. తనతోనే అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ అన్నగారి నెంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడూ ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, పూర్తి విషయాలు రాకేష్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ రాకేష్ గారు నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నా. మీతో నేను చేయడం ఇది రెండోసారి. మనం ఇంతకుముందు కూడా చేసినాం అపార్ట్మెంట్లో ఫ్లాట్లు. మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగుంది. ఎందుకంటే మీరు కట్టే విధానం కానీ చాలా బాగుంటుంది. అందుకే నచ్చి మళ్ళొకసారి మీరు ఫోన్ చేయగానే రావడం జరిగింది. ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ? ఇది సుబ్రహ్మణ్యం కాలనీ అండి. పక్కనే వినయనగర్ కాలనీ ఉంది. ఒక 1 కిలోమీటర్ దూరంలో భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. జస్ట్ మనకు అతి దగ్గరలో 3 కిలోమీటర్ల దూరంలో మలక్పేట యశోద హాస్పిటల్ ఉంది. 1 కిలోమీటర్ దూరంలో గంగా థియేటర్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ దూరంలో దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ ఉందండి. మనకు అతి దగ్గర ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉందండి. 2 లేన్స్ అవతల. ఓకే సార్, అంటే లొకేషన్ పరంగా అయితే ఎక్సలెంట్, చాలా మంచి లొకేషన్ అండి. ఓకే సార్. కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, అసలు అపార్ట్మెంట్ ఎన్ని గజాలు ఉంది, టోటల్ విషయాలు మన వ్యూవర్స్కి అందించాలి. ఇది 400 గజాల ఫ్లాట్ అండి. ఓకే సార్. 3 సైడ్ రోడ్ ఉంటుంది. 3 సైడ్ల రోడ్. ఫ్రంట్ 60 ఫీట్ రోడ్డు, 2 సైడ్స్ 30 ఫీట్ రోడ్డు. ఫేసింగ్ ఎక్కడ? వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. మెయిన్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. అన్ని అపార్ట్మెంట్ లో ఉన్న 5 ఫ్లాట్స్, ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ అండి. 5 ఫ్లాట్స్ వచ్చేసి అన్ని ఈస్ట్ ఫేసింగ్ గా కట్టాము. 100% వాస్తు ప్రకారం ఈస్ట్ కి ఇచ్చిన అన్ని ఈస్ట్ ఫేసింగ్ గా కట్టాము. మనకి ఇది శ్రీ స్టీల్ వాడామండి మొత్తము. సాగర్ సిమెంట్ వాడాము మొత్తము. అన్నీ మనము నామ్స్ ప్రకారం కంప్లైంట్ అయి కట్టాము. ఇది జిహెచ్ఎంసీ పర్మిషన్. ఆల్రెడీ మనకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చింది కాబట్టి మనకి దీనికి జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. ఎవరు కొన్న వాళ్ళు ఉంటే కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి కృష్ణ వాటర్ సప్లై కూడా ఉంది ఇక్కడ. సూపర్ సార్. బోర్ ఎట్లా పడ్డా సార్? బోర్ మంచి బోర్ పడ్డదండి. చాలా బోర్ పడ్డది. మనం 500 ఫీట్లు వేయడం జరిగింది. మంచి బోర్ పడ్డది, సఫిషియంట్ వాటర్. మనము లిఫ్ట్ ఇస్తున్నామండి. బ్యాటరీ అసిస్టెడ్ పవర్ బ్యాకప్ ఇస్తున్నాము అన్ని ఫ్లాట్స్కి విత్ కామన్ ఏరియాస్. మనకి కృష్ణ వాటర్ అండ్ పవర్ బ్యాకప్ ఇస్తున్నాము. పవర్ కూడా ఇస్తున్నాము. మన ట్రాన్స్ఫార్మర్ సపరేట్ మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ మనదే అండి. రైట్ సార్, అన్ని రకాల చాలా బాగుంది. మొత్తం టోటల్ మనకు ఫ్లాట్ ఎంత సేఫ్టీ వచ్చింది? ఫ్లోర్ కి ఒకటే కాబట్టి కండి 2300 ఎస్ఎఫ్టీ అండి. ఒక ఫ్లాట్ 80 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. 80 స్క్వేర్ యార్డ్స్ మనకు అన్డివైడెడ్ షేర్ వస్తుందండి. ఓకే సార్, చాలా బాగుంది. దీనికి రేట్ ఎంత కోట్ చేశారు? 1.45 crores అండి. 1,45 లక్షలు ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ అన్ని కలిపి. రిజిస్ట్రేషన్ చార్జెస్ మాత్రం కస్టమర్ పెట్టుకోవాలి. సూపర్ సార్. లొకేషన్ పరంగా మీరు బాగున్నారు, కన్స్ట్రక్షన్ పరంగా చాలా బాగున్నారు, ఎక్సలెంట్. అందులో వెంటిలేషన్ పరంగా ఇంకా అద్భుతంగా ఉన్నారు. ఎందుకంటే 3 సైడ్ల రోడ్ వచ్చినాయి. ఫ్రంట్ సైడ్ 60 ఫీట్ రోడ్, అటు సైడ్ 30 ఫీట్ రోడ్, ఇటు సైడ్ 30 ఫీట్ రోడ్. వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతి ఏ ఇళ్ళకైనా కానీ అలాంటి వెంటిలేషన్ మీరు చాలా బాగున్నారు. ఉన్న ఫ్లాట్ ఆల్రెడీ 5th ఫ్లోరే కాబట్టి మనం ఫాల్ సీలింగ్ కూడా చేయించడం జరిగిందండి. అవునా? ఇప్పుడు మనకు ఫ్లోర్ ఓన్లీ ఒకటే ఫ్లోర్ ఉందండి. సో దానికి మనం 5th ఫ్లోర్ కాబట్టి ఫాల్ సీలింగ్ కూడా చేయించారు. అది కూడా ఇబ్బంది లేకుండా ఉంది. కొన్న వాళ్ళకు అదొక మంచి బోనస్ ఛాన్స్ అంటారా కదా? అవునండి. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే తనే ఓనరు. తన పేరు వచ్చేసి రాకేష్ గారు. తన నంబర్ పైన ఇస్తున్నాను, తన ఫోన్ చేయగలరు. మాయక మనవి. ఈ విధంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఎలా ఉంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. మనం లిఫ్ట్ ద్వారా అయితే 5th ఫ్లోర్కి చేరుకున్నాము. సేల్కు మనకు 5th ఫ్లోర్లోని మనకు 3 BHK ఫ్లాట్ ఉంది. మనకు ఈ టోటల్ వచ్చేసి మనకు 2300 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. అన్డివిడేషన్ వచ్చి మనకు 80 యూనిట్స్ వచ్చింది. చూసుకోండి ఎంత మనకు లిఫ్ట్ పక్కకే ఉండడం వల్ల మనకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. 100% వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. దీన్ని ఫేసింగ్ వచ్చేసి చూసుకోండి మనకు కారిడార్ ఎంత విశాలంగా ఉందో. 7.5 ఫీట్ల కారిడార్ ఇవ్వడమే కాకుండా మనకు ఎక్సలెంట్ మంచి గ్రానైట్తోని బ్లాక్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మెట్లు కూడా మనకు కిందికి దిగడానికి అన్ని రకాల చాలా బాగుంది. చుట్టుపక్కల మంచి లొకేషన్లో ఎక్సలెంట్ అన్ని ఇండ్ల
మధ్యలో అపార్ట్మెంట్ మధ్యలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఏదైతే సింహద్వారం చూస్తున్నారో ఇది వచ్చి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ లాక్ సిస్టమ్ కానీ మంచి క్వాలిటీగా వాడడం జరిగింది. దీనికి మంచి హార్డ్వేర్ కూడా మనకు అన్ని రకాల పెట్టేయడం జరుగుతుంది. చిన్న ఏదైనా వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. లోపల 3 BHK ప్లాట్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఈస్ట్ ఫేస్ సింహద్వారం నుంచి అయితే అపార్ట్మెంట్లు ఫ్లాట్లోకి ఎంటర్ అయినా చూసుకోండి. మనకు ఎంత విశాలమైన హాల్ ఉందో. ఇంత టోటల్ హాల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2/6 మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. చూసుకొని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే ఇది గెస్ట్ బెడ్రూమ్, మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్కు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు అటు బాల్కనీ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు లోపల కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాను. కిచెన్లోకి ఎంట్రీ కాగానే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు ఇంత విశాలంగా ఉందో. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే అన్ని రకాల మనకు అన్ని రకాలైతే మనకైతే నల్లలు కానీ చిన్న ఫ్లోరింగ్ కానీ అన్ని రకాల మనకు వసతి అయితే కల్పించడం జరిగింది. ఇటు చూసినైతే వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో విత్ గ్రిల్స్తో ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు యూటిలిటీ పాయింట్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. చాలా పొడుగ్గా వచ్చింది. చూసుకోండి దీనికి వాడిన ఫ్లోరింగ్ కానీ టైల్స్ కానీ మంచిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకు ఇటు కూడా 30 ఫీట్ రోడ్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ బాగుంటుంది. మనకు ఫ్రంట్ సైడ్ రోడ్ ఉంటుంది, మనకు అటు సైడ్ 3 సైడ్ రోడ్ ఉండడం వల్ల మనకు అన్ని రకాల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. దీనికి వాడే డోర్స్ కానీ ప్రతి ఒక్క హార్డ్వేర్ కానీ మంచి క్వాలిటీ కలిగి వాడడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనకు ఆపోజిట్ గల్లీలో జస్ట్ ఒక 2 గల్లీల తర్వాతనే మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా వచ్చిందో చూసుకోండి. 2300 స్క్వేర్ ఫీట్లు చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మంచి ప్లాన్తోని అన్ని రకాల స్థలాన్ని ఇక్కడ వేస్ట్ చేయకుండా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అదే మనకు బిల్డర్ గారు చెప్పినట్టు ఇందులో మనకు ఫాల్ సీలింగ్ కూడా చేయించడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద UPVC విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. చిన్న వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్వేర్ చేయడం జరుగుతుంది. ఇటు చూసుకున్నది మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. బాత్రూమ్ కూడా ఎంత పెద్ద ఉందో. ఎక్సలెంట్ మంచి ఇల్లు టైల్స్ విషయాల్లో చూసుకున్నా కానీ నల్లలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా వాడడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఒక మంచి రూమ్ కూడా మనకు డ్రెస్సింగ్ రూమ్ లెక్క వాడుకునే విధంగా ఒక మంచి డ్రెస్సింగ్ రూమ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూశారు కదా ఎంత మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి విశాలమైన మనకు బెడ్రూము, కిచెను, విశాలమైన హాలు చూసుకోండి. మనకు అటు వెళ్ళడానికి కూడా మంచి స్లైడింగ్ డోర్తో కూడా మనకు ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. బాల్కనీ కూడా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగు, సెక్యూరిటీ పరంగా మంచి స్టప్ అండ్ వేర్ గ్లాసు జిందాల్ కంపెనీ స్టీల్తోని మనకి ఇదే ఫ్రంట్ సైడ్ ఏదైతే ఈ చెట్లు చూస్తున్నారో చెట్ల కానీ మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూలే కాకుండా మనకు అన్ని రకాల ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు దిల్సుఖ్ నగర్ అంటే మీకు తెలిసిందే. ప్రతి ఒక్కటి మంచి ఎక్సలెంట్ మంచి ప్రైమ్ లొకేషన్, హాస్పిటల్స్ కానీ మెట్రో కానీ బస్ సౌకర్యం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. మీరు చూడబోతున్నది వచ్చేసి మనకు ఇది గెస్ట్ బెడ్రూమ్ చూసుకోండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉన్న అక్కడికి ఎంత విశాలంగా ఉందో. చాలా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. గెస్ట్ బెడ్రూమ్ ఇది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వాడిన ఫ్లోరింగ్ కానీ మంచి అందమైన టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్లియర్గా వాడడం జరిగింది. చూసుకోండి మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు కూడా మనకు ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇలా ప్లాన్ ఎంత బాగుందో. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ మంచి బాల్కనీతోని వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది. మనకు అపార్ట్మెంట్కు ఇటు కూడా మనకు రోడ్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎందుకంటే ఫ్లాట్కి ఒకటి ఉంది కాబట్టి మనకు 3 రోడ్లు రావడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అపార్ట్మెంట్లు కానీ అన్ని ఇళ్ళ మధ్యలో మంచి లొకేషన్లో మీకు మాత్రం ఈ ఫ్లాట్ తేవడం జరిగింది. మన వీడియో చూడగానే త్వరపాలని మా యొక్క మనవి. ఇటు చూసుకుంటే మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు మనం కామన్ బాత్రూమ్ చూపించబోతున్నాం. చూసుకోండి కామన్ బాత్రూంలో కూడా మనకు వెస్ట్రన్ కల్చర్తోని మంచి టైల్స్ వాడి అన్ని రకాల నల్లాలు కూడా చాలా బాగా వాడడం జరిగింది. కామన్ బాత్రూమ్ పక్కకే ఒక చిన్న సింక్ కూడా పెట్టడం జరిగింది. చూసుకోండి దీనికి ఆనుకొని మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లోపల కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పొడిన పిల్లలు ఉండే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి 2 విండోలతోని అన్ని రకాల చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా మొత్తం 3 BHK పోర్షన్ ఇది. టోటల్ వచ్చేసి మనకు 2300 స్క్వేర్ ఫీట్లో అన్డివైడేషన్ వచ్చేసి మనకు 8 UDs వచ్చింది. మనకు చాలా బాగుంది. ఓనర్ గారు చెప్పినట్టు అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. టెర్రస్ పైకి వెళ్ళి మీకు చుట్టుపక్కల లొకేషన్ చూపించుకుంటే మరొకసారి రేట్ గురించి మాట్లాడదాం. మనకు సేల్కి అయితే 5th ఫ్లోర్లో ఉన్న 3 BHK ఫ్లాట్ అయితే చూశారు కదా చాలా బాగుంది. ఇప్పుడు మనం టెర్రస్ పైకి చేరుకున్నాం. చూసుకోండి విశాలమైన ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి ఒక పెద్ద వాటర్ ట్యాంక్తోని
అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి చుట్టుపక్కల ఎటువంటి హైడ్రా జోన్ లేకుండా అన్ని ఇండ్ల మధ్యలో అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ మీకు తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీకు రేట్ అయితే ముందే బిల్డర్ గారితో చెప్పించడం జరిగింది. మళ్ళొకసారి చెప్పడం నా బాధ్యతగా చెప్తున్నాను. దీనికి వచ్చేసి మనకు 1,45,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎనీ బ్యాంక్లో ఏ బ్యాంకులో అయినా సరే 80% మనకు బ్యాంక్ లోన్ అవైలబుల్తో ఉంది. ఓ 20% మీరు క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. ఏ బ్యాంకులో అయినా సరే మీకు లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ఓనర్ ప్రాపర్టీస్ జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు కేవలం కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసేది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.